హాయ్ అండి అందరికీ. మనం ప్రస్తుతానికి వచ్చేసి కొత్తపల్లి రైల్వే జంక్షన్లో ఉన్నాము. ఈ రైల్వే జంక్షన్ నిర్మాణం కొంతవరకు కంప్లీట్ అయింది, ఇంకా కొంచెం ఉన్నట్టుంది వర్క్. కానీ ఇప్పుడు దీని మొత్తం కంప్లీట్గా ఎట్లా ఉంది, రైల్వే స్టేషన్ ఎట్లుంది, కంప్లీట్గా ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. అందరికీ మనం ప్రస్తుతానికి వచ్చేసి కొత్తపల్లి రైల్వే జంక్షన్ దగ్గర ఉన్నాం మనము. ఇది ఇంకా నిర్మాణంలో ఉంది, పూర్తి కంప్లీట్గా కాలేదు, నిర్మాణంలో ఉంది, కొన్ని వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. సరే, మనం ఇది ఎంట్రన్స్ ఫేస్, ఇది ఎంట్రన్స్ ఫేస్. సరే, మనము దీనిపైనకి వెళ్దాం. మరి ఎన్ని లైన్స్ ఉన్నాయి, జంక్షన్ అంటే దాదాపుగా చాలా వరకు కలుపుకొని ఉంటుంది, చాలా ప్రాంతాలను కలుపుకొని ఉంటుంది. మరి ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఏమైనా ట్రైన్స్ ఏమైనా వెళ్తున్నాయా ఇప్పుడు, మరి ఎట్లా ఉంది అనేది పైనకి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్. ఇది స్టెప్స్. ఓకే, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది గమనించుకుంటే ఇక్కడ నుండేమో స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నుండేమో ర్యాంప్ ఉంది. అంటే అపోజిట్లో ఉన్నాయి, స్టెప్స్ అండ్ ర్యాంప్ అపోజిట్లో ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనం పైన స్టేషన్లోకి వెళ్ళాలంటే, టికెట్ తీసుకోవాలంటే ఈ స్టెప్స్ పై నుండి ర్యాంప్ పై నుండి రావాలి. ఓకే, ఈ యొక్క ఘట్టం అయిపోయింది. నెక్స్ట్ ఈ స్టెప్స్ మీకు వస్తామా, స్టెప్స్ మీకు రాగానే లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంది. మేబీ ఇది సమ్మర్లో స్టార్ట్ అవుతుందని ఒక వినికిడి అవుతుంది. ఇక్కడ టికెట్ కౌంటర్. ఇది మేబీ లిఫ్ట్కి అనుకుంటా, నాకు తెలిసి ఇది లిఫ్ట్కు, దాని అపోజిట్లోనే ఉంది. ఇది లిఫ్ట్కి, ఇది 100%. మొత్తానికైతే ఇప్పుడు అసలైన వ్యూ ఇప్పుడు చూపెట్టాలనుకుంటున్నాను మీకు. రైట్, ఇక మొత్తానికైతే పట్టాల దగ్గరికి వచ్చినాం మనము. మొత్తం ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయి అనేది మనకు ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడైతే దాదాపు ఒక వర్క్ అయితే ఒక కొలిక్ వచ్చింది. కానీ ఇవి మొత్తం ఎన్ని ప్లాట్ఫామ్లు ఉన్నాయంటే, మొత్తం ఇంట్లో ఈ ప్లాట్ఫామ్కి ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్, ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్కి అది సెకండ్ ప్లాట్ఫామ్. ఈ రెండు ప్లాట్ఫామ్లకు మధ్యలో ఎన్ని లైన్లు ఉన్నాయంటే 1, 2, 3, 4 మొత్తం 4 లైన్లు ఉన్నాయి. అంటే ఇక్కడ మన ఈ స్టేషన్ స్టార్ట్ అయితే ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఆగుతాయి. ఈ ప్లాట్ఫామ్ పైన కానీ, ఈ ప్లాట్ఫామ్ పైన కానీ, ఆ ప్లాట్ఫామ్ పైన కానీ ఆగుతాయి ఇవి స్టేషన్ స్టార్ట్ అయితే. ఇప్పుడు ఈ ట్రాక్ వెంబడ ఈ జంక్షన్ దగ్గర నుండి ఒకే ఒక ట్రైన్ వెళ్తుందని మనకు సమాచారం ఉంది. అంటే వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. ఆ ట్రైన్ ఎక్కడ నుండి వెళ్తుంది, ఆ ట్రైన్ ఈ పట్టాలలో ఏ పట్టాలకి వెళ్తుందని చూద్దాం మనం. ఇది ఫస్ట్ ట్రాక్. ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్. ఇది సెకండ్ ట్రాక్. దాదాపు ఇప్పుడు మన సిద్దిపేట రైల్వే స్టేషన్ కానీ, మిగతా మన గజ్వల్ కానీ చూసుకున్నట్టుంటే ఇవి మన ఎలక్ట్రిసిటీ లేదు. దాదాపు ఇవి స్టార్టింగ్తో ఇప్పుడు మనకి ఎలక్ట్రిసిటీతోనే దీన్ని స్టార్ట్ చేసేస్తున్నారు దీన్ని. ఓకే, ఈ ట్రాక్ నుండి మనకు నిజామాబాద్ నుండి అండ్ కరీంనగర్ వెళ్ళే రైలు వెళ్తుందట. అది ఒకటే వెళ్తుందట. అంటే ఈ స్టేషన్ స్టార్ట్ అయితే దాదాపు అన్నీ కంప్లీట్ అయితే ఇక్కడ నుండి ఈ ప్లాట్ఫామ్ అక్కడ ఆగితే, ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఆగితే, ఈ ప్లాట్ఫామ్ దగ్గర ఆగితే. ఇప్పుడు ఆగకుండా మాత్రం డైరెక్ట్ వెళ్ళిపోతుందట. ఇది వచ్చేసి మనకి సెకండ్ ప్లాట్ఫామ్. ఇది సెకండ్ ప్లాట్ఫామ్.
అంటే మధ్యలో మన గూడ్స్కి ఇట్లా గూడ్స్ కానీ డైరెక్ట్ మనకు స్టాప్ లేని కానీ మధ్యలో 2 ట్రాక్లు ఏవైతున్నాయో ఆ ట్రాక్లో నుండి వెళ్ళిపోతాయి. ఒకవేళ మనకి స్టాప్ ఉన్నాయి కొత్తపల్లి జంక్షన్కి ఏవైతే స్టాప్లు ఉంటాయో ఆ ప్లాట్ఫామ్ పైన ఏ ప్లాట్ఫామ్ పైన అవుతాయి. మరి ఇంకేమైనా అటు సైడ్ ఇంకేమైనా ప్లాట్ఫామ్ ఉన్నాయి చూసుకుందాం. రైట్, ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది. మొత్తం కొత్తపల్లి జంక్షన్ దగ్గర ఒక 3 ప్లాట్ఫామ్లతో అయితే ఉంది. 3 ప్లాట్ఫామ్లు అంటే మామూలు ఏం కాదు, అంటే ఫ్యూచర్లో మాత్రం మంచి రవాణా రైల్వే సౌకర్యం కలుగుతుంది. ఓకే, మళ్ళీ వచ్చేసి సిద్దిపేట నుండి కూడా ఇదే జంక్షన్కి సిద్దిపేటకి కలుపుతారు. మరి అది ఎక్కడ కలుపుతారో నెక్స్ట్ వీడియోస్లో అయితే చూసుకుందాం. ఒకసారి ఎలక్ట్రిసిటీ గమనిస్తే మాత్రం భలే ఉంది ఇది. అంటే ఎన్ని ఇట్లనేమో 4 ట్రైన్లు వెళ్ళడానికి 1 2 3 4 అంటే 4 వెళ్ళడానికి ఇలా మళ్ళీ ఒకటి ఇది ఒకటి ఉంది. మొత్తం ఇక్కడి నుండి ఇంచుమించు ఒక 3 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఎట్ ఏ టైంలో ఒక 5 ట్రైన్లు వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అంటే ఎట్ ఏ టైంలో అంటే 5 ట్రైన్లు ఒక్కసారి పాసిబుల్ అయితే ఏం కాదు. ఓకే, ఇప్పుడే ఒక గూడ్స్ రైలు వెళ్ళింది. ఈ మిడిల్ ట్రాక్ అయితే ఉందో ఆ ట్రాక్ పైన ఇప్పుడే ఒక గూడ్స్ రైలు వెళ్ళింది. ఇక్కడ నుండి మనకు సిద్దిపేట మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ అని ఎప్పుడు మనము కొట్టుకుంటా అలా సెర్చ్ చేస్తూ ఉంటాం కదా, దాదాపు ఇదే కొత్తపల్లి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ నుండి వచ్చేసి ఇప్పుడు తిరుపతి కానీ మళ్ళీ తిరుపతికి నాందేడ్ నుండి ఇట్లా వస్తాయంట. నాందేడ్ నుండి ఇప్పుడు తిరుపతి ఆల్రెడీ ఒక ట్రైన్ నడుస్తుంది ఇక్కడ నుండి. ఈ ఫ్యూచర్లో కూడా మళ్ళీ మనకి ఏంది ఏంటంటే సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ కరీంనగర్కి ఇక్కడ నుండి రావచ్చు. అది కూడా త్వరలోనే ఇక ఆ మోక్షం త్వరలోనే కలగబోతుంది. మొత్తం ఓవర్ వ్యూ ఇది. అక్కడక్కడ ఉండడానికి మాత్రం నీడ ఉండడానికి మంచిగా కట్టారు ఇక్కడ. మొత్తం సిట్టింగ్ మొత్తం గ్రానైట్తో కట్టేసారు. అంటే ప్రతి దగ్గర అట్లే ఉంటాయి అనుకో, గ్రానైట్తో ఉంటాయి. మొత్తం కదా ఇక్కడైతే ఒక రైలు అనేది చూడడం జరిగింది మనం ఈరోజు వచ్చేసి. ఇది కొత్తపల్లి రైల్వే జంక్షన్. ఇది సేమ్ సిద్దిపేటలానే ఉంటుంది, కానీ సిద్దిపేట ఏమో 2 ఫ్లోర్ల పైన ఉంటుంది, ఇదేమో 1 ఫ్లోర్ పైన ఉంటుంది. ఇది